వే2 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సర కుంభరాశి ఫలితాలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా గోచారపరంగా ఈ రకమైన గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో జన్మరాశి యందు శని సంచరించడం, వాక్ స్థానం నందు రాహు, అష్టమ స్థానం నందు కేతు, అలాగే విశేషించి కుంభరాశికి చతుర్థ స్థానంలో గురుడు సంచరించడం చేత కుంభరాశికి ఈ సంవత్సరం కొంత మార్పు తెచ్చేటువంటి సంవత్సరం. కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గురుని యొక్క మార్పు, గురుబల ప్రభావం చేత వారికి కొన్ని ఇబ్బందులు, సమస్యలు, కష్టాల నుండి బయటకు వచ్చి కొంత శుభ ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. కుంభరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పు కూడా కలుగుతాయి. కుంభరాశి వారికి రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ సమస్యలు, ఇబ్బందులు మాత్రం ఈ సంవత్సరం కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను. అయితే కుంభరాశి వారికి వ్యాపారస్తులకి అప్పులు వంటివి కలిసి రావడం, కుంభరాశి వారు ముఖ్యమైన పనుల కోసం, ఆర్థికపరమైన పనుల కోసం అప్పులు చేయవలసి రావడం మాత్రం గోచరిస్తోంది. కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి రాదని మాత్రం సూచిస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పు మాత్రం కుంభరాశి వారికి కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు మాత్రం కుంభరాశిని ఈ సంవత్సరం వేధిస్తాయని, కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తూ ఆర్థిక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలని మాత్రం తెలియజేస్తున్నాను. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం, శనివారం రోజు శివాలయాల్లో అభిషేకం వంటివి చేయడం, మందపల్లి వంటి శనికి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించుకోవడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.